సువర్ణ మీడియా భక్తి ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాసోత్సవ శుభాకాంక్షలు. పవిత్రమైన ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతంలో 30వ రోజులోకి మనం చేరాం. ఈ 30వ పాశురంలో ఫలశ్రుతి అమ్మ చెబుతుంది. ఏ వ్రతానికైనా ఫలశ్రుతి ఉంటుంది. ఆ ఫలశ్రుతి ఇది అని తెలుసుకుంటేనే మనం వ్రతం చేస్తాం. కనుక ఈ 30 రోజులు సాగించిన వ్రతానికి ఫలశ్రుతి ఏమిటో ఈ పాశురంలో అమ్మ చెబుతుంది. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయజీవాస్తు భూయః. శ్రీవిష్ణుచిత్తకులనందన కల్పవల్లిం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివన్యం గోదామనన్య శరణః శరణం ప్రపజ్యే. 30వ పాశురాన్ని చూద్దాం. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై திங்கள் திருமுகத்தச் செய்யஜியார் சென்னிரஞ்சை ஹங்கை பரிகொண்டவாத்தையணி புதவை வெங்கமலத்தண்டரையில் பட்டரபிரான் கோதை சொன்ன செங்கத்த விழுமாலை 30 தப்பாமே இங்கு பரிசுரைப்பார் ஈரரிண்டு மால்வரைத்துள் செங்கண் திருமுகத்தச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து இம்பொருவரோரெம்பாவாய். வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் செய்யார் சென்னிரஞ்சி அங்கை பரியுண்டவா அத்தையணி புதவை வெங்குமலத்தண்டரையில் பட்டரபிரான் கோதை சொன்ன செங்கத்த விழுமாலை 30 தப்பாமே இங்கு இப்பருசுரைப்பார் ஈரரிண்டு மால்வரைத்துள் செங்கண் திருமுகத்தச் செல்வத் திருமாலால் எங்கும் திருవరుళం பெత్తు ఇంబురువరోరెంబావాయి. ఈ పాచురంలో అమ్మ చెక్కతో చేయబడిన ఓడలు గల పాల సముద్రమును మదించి దేవతలకు అమృతాన్ని ప్రసాదించినవాడు, బ్రహ్మరుద్రులకు ప్రభువగు శ్రీమన్నారాయణుని పూర్ణచంద్రుని పోలిన అందమైన ముఖము, చక్కని ఆభరణాలు ధరించిన గోపికలు వెళ్ళి మంగళాశాసనాన్ని చేసి గోకులమునందు పరయను సాకుతో కైంకర్యమును పొందిన విధానాన్ని, భూమండలమునకు అలంకారముగానున్న శ్రీవిల్లు పుత్తూరులో అవతరించి చక్కని చల్లని తామరపూసలతో గూర్చబడిన మాలలను ధరించిన బ్రాహ్మణోత్తములైన పెరియాళ్వారులు, విష్ణుచిత్తుల పుత్రిక అయినటువంటి ఆండాళు తల్లి సాయించింది, చెప్పింది. గోపికలు సంఘములుగా చేరి అనుభవించినది. ప్రబంధముగా ద్రావిడ భాషలో మాలారూపముగానున్న 30 పాశురములను ఒక్కదానిని కూడా వదలక అన్ని పాశురములను ఈ సంసారమున అనుసంధించేవారు, చదివేవారు, గొప్ప పర్వతముల వలెనున్న 4 భుజములు, ఆశ్రితుల విషయమున తనుగ్గల వాత్సల్యంతో ఎర్రబడిన కన్నులు, అందమైన ముఖము, ఉభయ విభూతులకు అధినాయకత్వం గల శ్రీయపతిచే దృష్టాదృష్టముల విషయములలో సాటిలేని కృపను బడిసి బ్రహ్మానందాన్ని కలిగిన వారుగా ఉంటారట. మనం పొందవలసిన ముఖ్యమైనటువంటి పురుషార్థం మోక్షమే. ఇదియే అమృతం. శాస్త్రమే మహాసముద్రము. శాస్త్రమును మదించిన వారికే మోక్షస్వరూపం తెలుస్తుంది. తెలిసిన వారికే అది లభిస్తుంది. మన బుద్ధియే మందరం. అనుకూల ప్రతికూల శక్తులు దైవీ ఆసురీ సంపదయే దేవదానవులు. మందరమును గొనివచ్చి సముద్రమును వేయించినది స్వామియే. గరుడినితో వేయించెను దదామి బుద్ధియోగం తం అని, మత్తి స్మృతిర్జ్ఞాన మపోహనంచ అని చెప్పి ఉండటం చేత స్వామియే బుద్ధిని ప్రసాదించవలయును. అది ఆచార్యముఖతః ఇప్పించును. కావున ఆచార్యుడనగా గరుడు కావున ఆచార్యుని ద్వారా స్వామి బుద్ధినిచ్చును అని మందర పర్వత వృత్తాంతాన్ని తెలుపుచున్నారు. ఇందులో మహాసముద్రము, శరీరములు నావ. సంసారం మహాసముద్రము, శరీరములు నావ. భగవత్ సంకల్పం మందరం, భగవత్ కృప తాడు, భగవత్ కటాక్షం చేతులు,
పిరాట్టి లక్ష్మి ఆత్మవస్తువు. ఈ రకంగా పరమాత్మ తన సంకల్పమును మందరమునకు కృపయను తాడు కట్టి కటాక్షములనడి చేతులతో సంసార సాగరమును మధించి తనకు ప్రియధనమైనటువంటి ఆత్మను పొందెను. ఈ రకంగా ఈ వ్రతాన్ని ఆచరించి ముక్తిని మోక్షాన్ని పొందవచ్చు అని ఫలశ్రుతిగా ఈ తిరుప్పావు వ్రతము ఆచరించిన వారికి ఈ అమృతము లభించునని ఫలశ్రుతిగా అమ్మ చెబుతుంది. కనుక పవిత్రమైన ధనుర్మాసోత్సవంలో తిరుప్పావై పాశురాలను 30 తప్పకుండా చదవాలి. చదివితే మీకు మోక్షం లభిస్తుంది, మీకు కోరికలు తీరుతాయని, ఆడపిల్లలు ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తే పెళ్లి కాని వారికి పెళ్ళవుతుందని ఫలశ్రుతిగా చెప్పబడి ఉంది. ఈ ధనుర్మాసోత్సవంలో తిరుప్పావై ప్రబంధాన్ని ఈ రకంగా మనం అనుసంధానం చేసుకుందాం. మరొక్క మారు ఈ పాశుర అనుసంధానంతో ఈ వ్రతానికి మనం స్వస్తి పలుకుదాం. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் செய்யார் சென்னிரஞ்சி அங்கை பறிகொண்டவாத்தை அணிபுதவை பெங்கமலத் தண்டரையில் பட்டரபிரான் கோதை சொன்ன செங்கத்தமிழுமாலே 30 தப்பாமி இங்கு இப்பருசுரைப்பார் 2 மால்வரைத்தொல் செங்கன் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவள்ளும் பெத்து இம்புருவரோரெம்பாவாய் மாத்ருஷா கிஞ்சனத்ராண பத்த கங்கணபாணயே விஷ்ணு சித்த தனூஜாயை கோதாயை நித்யமங்கலம். ஆண்டாள் திருவடிகளே சரணம். ஸ்வஸ்தி.